థియేటర్ల బంద్ వివాదం మరింత ముదిరింది. ఇటీవలే తెలుగు సినిమా రంగంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపుతున్నాయి. తన బ్రో సినిమా టికెట్ ధర విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో జరిగిన ప్రణాళికలపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాను అంటూ పరోక్షంగా ప్రభుత్వ పెద్దలు ఉద్దేశించి చేసిన ఈ వ్యాఖ్యలు సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. థియేటర్ల బంద్ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇకపై ప్రభుత్వంతో వ్యక్తిగత చర్చలు ఉండవని, సినిమా సంఘాల ప్రతినిధులు, నిర్మాత మండలి వంటి అధికారిక సంఘాలే ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తెలుగు సినీ రంగానికి పరిశ్రమ హోదా కల్పించి అభివృద్ధి చేయాలని, ఈ రంగంలో ఉన్న వారికి గౌరవ మర్యాదలు భంగం వాటిల్లకుండా చూస్తుంటే సినీ వర్గంలోని పెద్దల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్ల కనీస మర్యాద, కృతజ్ఞత కనిపించట్లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వార్తలు సినీ పరిశ్రమలో రెండు వర్గాల మధ్య దుమారం పెంచాయి. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను కొందరు నిర్మాతలు సమర్థించారు. మరికొందరు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు సినీ పరిశ్రమకు నష్టం చేకూరుస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. మినిస్ట్రీ నుంచి వచ్చింది నేను చదివాను, అది చాలా సమర్థనీయంగా ఉంది, ప్రశ్నలు కరెక్ట్గా ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఈ వివాదం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. హనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన తేజ సజ్జా తన తదుపరి చిత్రం మిరాయితో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంలో మంచు మనోజ్ కూడా ఒక కీలక పాత్ర నటించడం విశేషం. కార్తిక్ ఘట్టంనేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదలై సంచలనం సృష్టించింది. విజువల్స్, లొకేషన్స్, నిర్మాణ విలువలతో అద్భుతంగా ఉన్నాయని ప్రేక్షకులు, సినీ విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు. సమాధానం కోసం బయట కాదు, లోపల వెతుకు. ముఖ్యంగా పీరియాడిక్ బ్రాక్డ్రాప్ లో సాగుతున్న ఈ కథ ప్రేక్షకులను ఆకట్టుకునేలా కనిపిస్తుంది. మొదట ఆగస్టు 1న విడుదల చేయాల్సిన ఈ చిత్రాన్ని గ్రాఫిక్స్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం మరికొంత సమయం తీసుకోవాలని నిర్ణయించారు. 9 books, 100 questions. అందుకే ఈ చిత్రాన్ని ఇప్పుడు సెప్టెంబర్ 5 గణేష్ చతుర్థి సందర్భంగా 7 భాషల్లో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇది తేజ సజ్జా కెరీర్లోనే మరో మైలురాయి అవుతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తుంది. మరి ఇప్పటికే మీరు మిరాయి టీజర్ చూసుంటే ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అల్లరి నరేష్ తన మార్క్ కామెడీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ ఒక్కటి అడక్కు చిత్రం థియేటర్లో మే 3న విడుదలైంది. యువర్ ఆనర్, నాదొక చిన్న రిక్వెస్ట్. మా లాంటి పెళ్లి కాని వాళ్ళకి వీలైతే పెళ్లి సంబంధం చూసి పెట్టమని చెప్పండి. థియేటర్లో మిక్రమ స్పందన పొందిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతుంది. మే 31న ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన ఆహాలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఓ పక్కన 49 సంబంధం చూసినా పెళ్ళవక 50 సంబంధం సెట్ అవుతుందా లేదా నేను టెన్షన్ పెడుతుంటే అల్లరి నరేష్ కు కామెడీ సినిమాలు కొత్త ఏమి కాదు, కానీ ఈ సినిమాలో ఆయన ఒక వైవిధ్యమైన పాత్రలో కనిపించారు. పెళ్ళెప్పుడు దొబ్బే వాళ్ళని ఒక కొత్త సెక్షన్ పెట్టి లోపల వేయించండి ప్లీజ్. ఓటీటీ విడుదల తర్వాత ఈ సినిమాకు ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాలి. హాయ్, నా పేరు సిద్ధి. చెప్పండి, మనం కలుద్దామా? ఇది కుటుంబంతో కలిసి చూడదగ్గ కామెడీ ఎంటర్టైనర్ కావడంతో ఓటీటీలో మంచి వీక్షణ పొందే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ హర్హర్ వేరుమల్లు నుంచి తారా తారా పాట విడుదలైంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్న హర్హర్ వేరుమల్లు చిత్రం నుంచి తారా తారా పాట లిరికల్ వీడియో ఇటీవలే విడుదలైంది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో పవన్ కళ్యాణ్ ఒక కొత్త అవతారంలో కనిపిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించిన ఈ పాట శ్రోతలను ఆకట్టుకుంది. ముఖ్యంగా పాటలో కథానాయికగా నితి అగర్వాల్ అందం, ఆమె డాన్స్ పవన్ కళ్యాణ్ అభిమానులను విశేషంగా ఆకర్షించాయి. ఈ చిత్రం జూన్ 12 ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. చాలా కాలంగా ఈ సినిమా నిర్మాణం జరుగుతుండటంతో అభిమానులు సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
విడుదలైన పాట సినిమాపై అంచనాలు మరింత పెంచింది. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా పవన్ కెరియర్లో మరో భారీ విజయాన్ని సాధిస్తుందని అంచనాలు వేస్తున్నారు. మరి ఈ తారా పాట మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో చెప్పండి. యాంకర్గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన ప్రదీప్ మాచిరాజు లీడ్ రోల్లో నటించిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం ఓటీటీలో అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదలైన ఈ సినిమా 100 మిలియన్కు పైగా స్ట్రీమింగ్ నిమిషాలను అధిగమించి రికార్డు సృష్టించింది. ఏంటి బిలాల్ ఇదంతా? కొంపతీసి మనం పోయి స్వర్గానికి గాని వచ్చావేంటి? థియేటర్లో పెద్దగా ఆకట్టుకోపోయినా ఓటీటీలో కుటుంబ ప్రేక్షకులు విశేషంగా ఆకట్టుకుంది. ఈ విజయం ప్రదీప్ మాచిరాజు హీరోగా మంచి గుర్తింపునిచ్చింది. 1000 అబద్ధాలటని ఒక పెళ్లి చేయమన్నారు, మనం 2 ఆడదాం. సినిమాలో కామెడీ, ఎమోషనల్ సీన్స్, కథనం ఓటీటీ ప్రేక్షకులను బాగా కనెక్ట్ అయ్యారు. ఇది ప్రదీప్ కెరియర్కి భవిష్యత్తులో మరిన్ని హీరో అవకాశాలను తెచ్చిపెట్టే అవకాశం ఉంది. ఓటీటీ ప్లాట్ఫామ్లు చిన్న సినిమాలకు ఎంత పెద్ద ప్లాట్ఫామ్గా మారాయో ఈ సినిమా విజయం మరోసారి నిరూపించింది. థియేటర్ల బంధు వివాదం మరింత ముదిరింది. ఇటీవలే తెలుగు సినిమా రంగంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపుతున్నాయి. తన బ్రో సినిమా టికెట్ ధర విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో జరిగిన ప్రణాళికలపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాను అంటూ పరోక్షంగా ప్రభుత్వ పెద్దలు ఉద్దేశించి చేసిన ఈ వ్యాఖ్యలు సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. థియేటర్ల బంద్ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇకపై ప్రభుత్వంతో వ్యక్తిగత చర్చలు ఉండవని సినిమా సంఘాల ప్రతినిధులు, నిర్మాత మండలి వంటి అధికారిక సంఘాలే ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. సినిమాలు ఎక్కువ చూస్తావేంటారు నువ్వు? తెలుగు సినీ రంగానికి పరిశ్రమ హోదా కల్పించి అభివృద్ధి చేయాలని, ఈ రంగంలో ఉన్న వారికి గౌరవ మర్యాదలు భంగం వాటిల్లకుండా చూస్తుంటే సినీ వర్గంలోని పెద్దల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్ల కనీస మర్యాద, కృతజ్ఞత కనిపించట్లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వార్తలు సినీ పరిశ్రమలో 2 వర్గాల మధ్య దుమారం పెంచాయి. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను కొందరు నిర్మాతలు సమర్థించారు. మరికొందరు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు సినీ పరిశ్రమకు నష్టం చేకూరుస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. మినిస్ట్రీ నుంచి వచ్చింది నేను చదివాను, అది చాలా సమర్థనీయంగా ఉంది, ప్రశ్నలు కరెక్ట్గా ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఈ వివాదం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. హనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన తేజ సజ్జా తన తదుపరి చిత్రం మిరాయితో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంలో మంచు మనోజ్ కూడా ఒక కీలక పాత్ర నటించడం విశేషం. కార్తిక్ ఘట్టంనేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదలై సంచలనం సృష్టించింది. విజువల్స్, లొకేషన్స్, నిర్మాణ విలువలతో అద్భుతంగా ఉన్నాయని ప్రేక్షకులు, సినీ విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు. సమాధానం కోసం బయట కాదు, లోపల వెతుకు. ముఖ్యంగా పీరియాడిక్ బ్రాక్డ్రాప్లో సాగుతున్న ఈ కథ ప్రేక్షకులను ఆకట్టుకునేలా కనిపిస్తుంది. మొదట ఆగస్టు 1న విడుదల చేయాల్సిన ఈ చిత్రాన్ని గ్రాఫిక్స్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం మరికొంత సమయం తీసుకోవాలని నిర్ణయించారు. 9 books, 100 questions. అందుకే ఈ చిత్రాన్ని ఇప్పుడు సెప్టెంబర్ 5 గణేష్ చతుర్థి సందర్భంగా 7 భాషల్లో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇది తేజ సజ్జా కెరీర్లోనే మరో మైలురాయి అవుతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తుంది. మరి ఇప్పటికే మీరు మిరాయి టీజర్ చూసుంటే ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అల్లరి నరేష్ తన మార్క్ కామెడీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ ఒక్కటి అడక్కు చిత్రం థియేటర్లో మే 3న విడుదలైంది. యువర్ ఆనర్, నాదొక చిన్న రిక్వెస్ట్. మా లాంటి పెళ్లి కాని వాళ్ళకి వీలైతే పెళ్లి సంబంధం చూసి పెట్టమని చెప్పండి. థియేటర్లో మిక్రమ స్పందన పొందిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతుంది. మే 31న ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన ఆహాలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఓ పక్కన 49 సంబంధాలు చూసినా పెళ్ళవక 50వ సంబంధం సెట్ అవుతుందా లేదా నేను టెన్షన్ పెడుతుంటే పిల్లలు
అల్లరి నరేష్కు కామెడీ సినిమాలు కొత్త ఏమి కాదు, కానీ ఈ సినిమాలో ఆయన ఒక వైవిధ్యమైన పాత్రలో కనిపించారు. పెళ్ళెప్పుడు దొబ్బే వాళ్ళని ఒక కొత్త సెక్షన్ పెట్టి లోపల వేయించండి ప్లీజ్. ఓటీటీ విడుదల తర్వాత ఈ సినిమాకు ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాలి. హాయ్, నా పేరు సిద్ధి. చెప్పండి. మనం కలుద్దామా? ఇది కుటుంబంతో కలిసి చూడదగ్గ కామెడీ ఎంటర్టైనర్ కావడంతో ఓటీటీలో మంచి వీక్షణ పొందే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ హర్ వీరమల్లు నుంచి తారా తారా పాట విడుదలైంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్న హర్ వీరమల్లు చిత్రం నుంచి తారా తారా పాట లిరికల్ వీడియో ఇటీవలే విడుదలైంది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో పవన్ కళ్యాణ్ ఒక కొత్త అవతారంలో కనిపిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించిన ఈ పాట శ్రోతలను ఆకట్టుకుంది. ముఖ్యంగా పాటలో కథానాయికగా నితి అగర్వాల్ అందం, ఆమె డాన్స్ పవన్ కళ్యాణ్ అభిమానులను విశేషంగా ఆకర్షించాయి. ఈ చిత్రం జూన్ 12 ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. చాలా కాలంగా ఈ సినిమా నిర్మాణం జరుగుతుండటంతో అభిమానులు సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. విడుదలైన పాట సినిమాపై అంచనాలు మరింత పెంచింది. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా పవన్ కెరియర్లో మరో భారీ విజయాన్ని సాధిస్తుందని అంచనాలు వేస్తున్నారు. మరి ఈ తారా తారా పాట మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో చెప్పండి. యాంకర్గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన ప్రదీప్ మాచిరాజు లీడ్ రోల్లో నటించిన అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం ఓటీటీలో అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదలైన ఈ సినిమా 100 మిలియన్కు పైగా స్ట్రీమింగ్ నిమిషాలను అధిగమించి రికార్డు సృష్టించింది. ఏంటి బిలాల్ ఇదంతా? కొంపతీసి మనం పోయి స్వర్గానికి గాని వచ్చావేంటి? థియేటర్లో పెద్దగా ఆకట్టుకోపోయినా ఓటీటీలో కుటుంబ ప్రేక్షకులు విశేషంగా ఆకట్టుకుంది. ఈ విజయం ప్రదీప్ మాచిరాజు హీరోగా మంచి గుర్తింపునిచ్చింది. 1000 అబద్ధాలటని ఒక పెళ్లి చేయమన్నారు, మనం 2 ఆడదాం. సినిమాలో కామెడీ, ఎమోషనల్ సీన్స్, కథనం ఓటీటీ ప్రేక్షకులను బాగా కనెక్ట్ అయ్యారు. ఇది ప్రదీప్ కెరియర్కి భవిష్యత్తులో మరిన్ని హీరో అవకాశాలను తెచ్చిపెట్టే అవకాశం ఉంది. ఓటీటీ ప్లాట్ఫామ్లు చిన్న సినిమాలకు ఎంత పెద్ద ప్లాట్ఫామ్గా మారాయో ఈ సినిమా విజయం మరోసారి నిరూపించింది.